అంటే ఫీమేల్స్కి ఎట్లుంటుందంటే ఇంట్లో నుంచి సపోర్ట్ ఎక్కువ అవసరం. సో అట్లాంటి సపోర్ట్ ఉంటేనే ఇట్లా బయటికి రాగలుగుతారు. సో ఫస్ట్ నుంచి ఆ సపోర్ట్ మీకుందా? లేకుంటే మీరు మధ్యలో రావడం జరిగిందా సపోర్ట్? అయ్యో! నాకు చాలా సపోర్ట్ ఉందండి. మా ఆయన ఓకే. సపోర్ట్. ఓకే. లేకపోతే నేను ఇక్కడి దాకా రాలేను. హ్మ్. ఐ హావ్ గాట్ 3 గ్రేట్ మెన్ ఇన్ మై లైఫ్ అని ఎప్పుడు చెప్తాను. ఓకే. ఫస్ట్ ఈజ్ మై ఫాదర్. హ్మ్. మై ఫాదర్ నెవర్ ట్రీటెడ్ మీ. మేము ముగ్గురం డాటర్స్ అయినా కానీ హీ మేడ్ అస్ టు గెట్ వెల్ ఎడ్యుకేటెడ్. తను చాలా కష్టపడ్డాడు మా హ్యాపీనెస్. ఆల్వేస్ మేము సంతోషంగా ఉండడానికి ఆయన ప్రయత్నించారు. ఎప్పుడు మమ్మల్ని అమ్మాయిలు అని తక్కువగా చూడలేదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఈజ్ మై హస్బెండ్. హీ నెవర్ ట్రీటెడ్ మీ యాజ్ లెస్ దెన్ హిమ్. ఆయన నాకంటే బాగా ప్రాక్టీస్ చేసి నాకంటే 10 times ఎక్కువ సంపాదించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు హీ ఫీల్స్ ప్రౌడ్ దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్. బట్ ఎప్పుడు నన్ను తక్కువగా చూడలేదు. ఓకే. ఎప్పుడు ఆయన వే ఆఫ్ బిహేవియర్ ఎప్పుడు ఒకటేలా ఉంటుంది. మూడోది నా కొడుకు, మై సన్. హీ ఆల్సో సపోర్ట్స్ మీ అ లాట్. నేను ఇన్నిసార్లు ఫారెన్కి వెళ్ళినా ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ తన చదువు తనే చదువుకుంటున్నాడు. హీస్ వెల్ బిహేవ్డ్, మేనేజింగ్ థింగ్స్ ఆన్ హిస్ ఓన్. అండ్ మెయిన్ థింగ్ వాట్ మోటివేట్స్ ఈజ్ మై సన్. నేనేంటంటే ఐ వాంట్ టు క్రియేట్ అ బెంచ్ మార్క్ ఇన్ మై సన్స్ లైఫ్. మా అమ్మ లైఫ్లో ఒకటి కొత్తది ట్రై చేసింది. తన అనాటమీ కాకుండా ఒక కొత్త విషయాన్ని తను స్టార్ట్ చేసింది. అందులో సక్సెస్ అయ్యి చూపించింది. అది వాడికి మైండ్లో ఉండాలి. రిస్క్ తీసుకునే మైండ్ సెట్ రావాలంటే లైఫ్లో తన జాబ్ను వదిలేసి రిస్క్ తీసుకొని తను కొత్త ప్రొఫెషన్ చూస్ చేసుకుంది. ఈరోజు మా అమ్మ దాంట్లో సక్సెస్ అయింది. నేను కూడా అవుతాను అన్న కాన్ఫిడెన్స్ నేను ఎప్పుడు ఇవ్వాలనుకుంటాను. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ డ్రైవ్స్ మీ ఆల్ ద టైమ్.